महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 3వ తారీఖు నుంచి 9వ తారీఖుకి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఈ వారం ముఖ్యంగా మేజర్ ట్రాన్సిట్ గ్రహాల విషయానికి వస్తే కనుక బుధుడు తులారాశిలోకి వెళ్ళడం జరిగింది. కానీ ఆ తులారాశిలోకి వెళ్ళిన బుధుడు మళ్ళీ వక్రంలో వక్రించి కన్యారాశికి ఉచ్చక్షేత్రానికి చేరుకుంటున్నారు మళ్ళీ. అదేవిధంగా శుక్రుడు కూడా ఇక్కడ ఆయన వృశ్చిక రాశిలోకి శుక్రుని యొక్క ప్రవేశం అనేది జరుగుతుంది. ఇక చంద్రుడు సింహం కన్యా తుల ఇలా 3 రాశుల మీదుగా చంద్రుడి యొక్క సంచారం కూడా ఉంది. ఇక ఉచ్చులో వృషభంలో రాహువు, అలాగే వృశ్చికంలో కేతువు, కన్యలో రవి కుజులు, వృశ్చికంలో శుక్రుడు, మకరంలో గురుడు శని ఇద్దరు కూడా ఇక్కడ వక్రించి నడవడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ విధమైన ఫలితం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతుంది ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి ఫలితాలు చూద్దాం. మేషరాశి వారికి కనుక మనం చూసినట్టయితే వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు రవి, కుజ, బుధ ఈ 3 కూడా షష్టమ స్థానంలో వీరికి గోచారంలో ఉన్నాయి. అలాగే శుక్రుడు కూడా 8వ స్థానంలో గోచారంలో ఉన్నారు. సో ఈ విధంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది మేషరాశి వారికి. అలాగే 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. కాబట్టి మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం మేషరాశి వారికి మనం కనుక చూసినప్పుడు 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం, రవి బుధులు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో ఉండగా కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ మొదటి 5 రోజులు కూడా మేషరాశి వారికి మనం చూసినప్పుడు హైలైట్ అవుతున్న విషయం రవి కానీ బుధుడు కానీ కుజుడు కానీ వీరికి సంబంధించి షష్టమ స్థానంలో ఉంటాం. ఎక్కువగా ఈ వారం మీకు ఎదురయ్యే సమస్యలు కానీ అవరోధాలు కానీ హెల్త్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎనిమీస్కి సంబంధించిన మ్యాటర్స్ కావచ్చు, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఏవైనా ఆటంకాలను అధిగమించడానికి సంబంధించిన విషయాల మీదే మీరు ఎక్కువ ఫోకస్ పెడతారు. ఈ విధమైన క్రమంలో మనం చూసినప్పుడు ఈ యొక్క స్థితి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, వివాదపరమైన విషయాల్లో ప్రస్తుతం ఉన్న వాళ్ళకి వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ 6th హౌస్లో రవి, కుజ, బుధులు ఉన్నారో, సో బుధుడైతే వక్రస్థితిలో ఉంటాం, లగ్నాధిపతి షష్టమ స్థానంలో ఉంటాం. సో ఇక్కడ మీకు మీ మామగారికి సంబంధించిన విషయాలకి సంబంధించి కానీ, అలాగే మీరు లోన్ తీసుకున్న ఎవరి దగ్గర అయితే లోన్ తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలకు కానీ, మీకు మీ హెల్త్కి సంబంధించిన విషయాలకు కానీ, సో ఈ విషయాల్లో కొంత అనుకూలత అనేది కొంత లోపించే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఏదైనా ఈ యొక్క రవి కుజుడు లాంటి హార్ష్ అండ్ ఈగోయిస్టిక్ ప్లానెట్స్ 6th హౌస్లో సంచారం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా బయటపడతారు, దానిలో నో డౌట్. సో అదేవిధంగా వారాంతంలో చూసినట్టయితే కనుక సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, సప్తమాధిపతులు 8వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీ జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాలు, మీ పార్ట్నర్ వెల్త్కి సంబంధించిన విషయాలు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ కానీ, ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి విషయాల్లో కొంత మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే లిమిటెడ్గా సరిపెట్టుకోవాల్సి వస్తుంది. సర్లే కానీ అని ఏదో ఒక డిసప్పాయింట్మెంటు లేదా సరిపెట్టుకోవాల్సి వచ్చే తత్వం ఈ విషయాల్లో మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఇక
ధనపరమైన విషయాల్లో చూసినప్పుడు కొన్ని అనుకోని ఖర్చులు మీకు మీకు అంటే మీకు మీరుగా మీకు ఇష్టమైన కొన్ని అనుకోని ఖర్చులు అనేవి ఈ వారాంతంలో పెట్టుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి ఇక్కడ ఈ వారం అంతా కూడా పని ఒత్తిడి అనేది, అలాగే మీ నాన్నగారికి సంబంధించిన విషయంలో ఫాదర్కి సంబంధించి ఏదో చిన్న అంటే హెల్త్లో కావచ్చు, ఫాదర్కి సంబంధించిన మ్యాటర్స్లో కావచ్చు, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించటం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇటు గృహపరంగా అటు ఉద్యోగపరంగా రెండిటికి కూడా బాధ్యతలు అలాగే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దశమ స్థానంలో గురు శనులు ఉండటం మేషరాశి వారికి ఇది మాత్రం ఎప్పుడూ చేయలేదురా బాబు ఇంత పని అనే విధంగా ఉంటుంది. బట్ ఈ వారం మీరు సరిపెట్టుకుంటే చాలా వరకు కూడా మీరు సేఫ్ జోన్లోకి వస్తారు. కాబట్టి జాబ్లో ప్రొఫెషన్లో ఇరిటేట్ అవ్వద్దు, కొంచెం సామరస్యంగా ఉండండి. ఇప్పటిదాకా లాక్కొచ్చారు. సో కాబట్టి ఈ గురుడికి శనికి, ముఖ్యంగా గురుడు నీచలో ఉంటున్నారు కాబట్టి నవమాధిపతి. సో ఈ యొక్క గురుడికి దేవానాంచ రుచినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శనికి కూడా శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల అటు ఇంటికి సంబంధించి, మీ మనశ్శాంతికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, కర్మస్థానానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి నవమస్థానంలో గురుని యొక్క గోచారం ఏదైతే ఉందో వారికి గురుని యొక్క బలం మాత్రమే యోగిస్తుంది. అది కూడా గురుడు కూడా వక్ర స్థితిలో ఉన్నారు ప్రస్తుతానికి. సో కాబట్టి ఇక్కడ వీరికి 8 గ్రహాల యొక్క అనుకూలత అనేది లోపించింది. నవగ్రహాల్లో 8 గ్రహాలు వీళ్ళకి అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. 4, 5, 6 స్థానాల మీదుగా ఇక్కడ వీరికి వృషభ రాశి వారికి సంబంధించి చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆ యొక్క చతుర్థాధిపతి రవి, అలాగే పంచమాధిపతి బుధుడు ఇద్దరూ కూడా, వాళ్ళతో పాటుగా కుజుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వృషభ రాశి వారికి సంబంధించి, సప్తమాధిపతి కూడా. సో ఇక్కడ చూసినప్పుడు పంచమ స్థానంలో ఈ యొక్క రవి, కుజ, బుధుడు లాంటి గ్రహాలు మీ యొక్క 5th హౌస్లో ఉంటాం. ముఖ్యంగా బుధుడు పంచమాధిపతి వక్రించి ఉంటాం. సడన్గా మీరు ఏవైతే ఆలోచనలు అనుకున్నారో, సడన్గా మీరు ఏదైతే ఒక ఆలోచన విధానంలో వెళ్తున్నారో, అది మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇంటికి సంబంధించి మెయింటెనెన్స్ చేసే విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ధనపరమైన విషయాల్లో కావచ్చు, ఏవైనా సరే మీరు ఆలోచించే విషయాల్లో చాలా వరకు చేంజెస్ అనేవి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ పంచమ స్థానంలో రవి, కుజ, బుధులు యాక్చువల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో వీళ్ళ ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మీ పిల్లల విషయంలో కొంత మీరు హార్ష్ బిహేవియింగ్ చేయటం కానీ, పిల్లలు కొంచెం మొండిగా తయారవటం కానీ, అలాగే మీరు ఏదైతే ఆలోచించి పెట్టుకున్న పెట్టుబడులు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో చెప్పాలంటే అది ప్రజెంట్ మీరు అనుకున్నంత ఫలితాన్ని ఇచ్చే ఆస్కారాలు అనేవి తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి షష్టమ స్థానం వారాంతంలో ఇక్కడ చంద్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం కనిపిస్తూ ఉంది. ఆ షష్టమాధిపతి శుక్రుడు వెళ్ళి సప్తమంలో ఉన్నారు. సో 4, 5, 6 స్థానాల మీదుగా ఈ చంద్రుడి యొక్క సంచారం, ఈ సప్తమాధిపతి కూడా మీకు ఈ షష్టాధిపతి కూడా వెళ్ళి సప్తమంలో ఉంటాం. యాక్చువల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉందాం మ్యారిటల్ లైఫ్లో, మ్యారేజ్ పార్ట్నర్తో కానీ, భర్త మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కానీ, లేకపోతే వ్యాపార భాగస్వామితో కానీ, లేకపోతే మీ క్లోజ్ రిలేషన్స్తో కానీ, కాంట్రాక్ట్స్ ఎవరితోనో నడపడం కానీ, చాలా బ్యాలెన్స్డ్గా ఉందాం అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ బ్యాలెన్స్లో మళ్ళీ అంతలోనే సో అది ఎందుకు అనవసరంగా, అవసరమా మనకి వీడితో అని అంతలోనే ఏదో డిటాచ్మెంట్ ఫీలింగ్స్ అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొంత ఇలాంటి భావాన్ని మీరు వదిలిపెట్టాలి. జీవిత భాగస్వామి మీద ప్రేమ ఉంటుంది కానీ
అది వ్యక్తపరచడం అనేది. ఎందుకంటే రవి కుజులు లాంటి హార్ష్ ప్లానెట్స్ పంచమ స్థానంలో ఉండటం వల్ల అని చేస్తున్నాగా మీ మనసులో ఏముండదు, కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం మీరు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నా కూడా అది మీకు నెగిటివ్గానే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. సో ఈ విషయంలో వృషభ రాశి వారు కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇక్కడ వీళ్ళ పంచమ స్థానాధిపతి అయిన బుధుడు వక్రస్థితిలో ఉన్నారు. సో కాబట్టి పిల్లల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించి కావచ్చు. ఎవరికైతే ఇంట్లో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయో వాళ్ళకి సంబంధించి పిల్లలు అయితే మాత్రం కొంత ఎక్కువ వాళ్ళ పక్కన ఉండి అన్నీ చెప్తూ ఉండాలి. వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది పిల్లలకి మాత్రం. సో అలాగే ధనపరమైన విషయాల్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, కానీ చేస్తే ఏమవుతుంది ఏంటి అని ఒక రకమైన డౌట్ కూడా ఉంటుంది. సో కాబట్టి కొంత మీరు ఆగండి. దాని మీద ఏదైతే ధనపరంగా మీరు తీసుకునే డెసిషన్స్ ఉంటాయో కొంత ఆగి దాని మీద రీసెర్చ్ చేసి ఎలాగ దీన్ని ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే పెట్టుబడి పెడితే బాగుంటుంది, ఈ డబ్బుని ఎలా యూస్ చేస్తే బాగుంటుంది అనేది మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి కొంత టైం తీసుకుంటేనే ఇక్కడ బాగుండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారికి ఇక్కడ సంబంధించి మనం చూసినప్పుడు 8 గ్రహాల అనుకూలత అనేది కొంత లోపించి ఉంది. కాబట్టి నవగ్రహ శాంతి మంత్రాలు అన్ని గ్రహాలకి రోజు చదువుకోవటం అనేది చాలా మంచిది. శివాలయ దర్శనం కూడా ఈ వృషభ రాశి వారికి చాలా మంచి చేస్తుంది. మిథున రాశి చూద్దాం. మిథున రాశి వారికి మనం చూసినప్పుడు చతుర్థ స్థానంలో బుధుడు ఉన్నారు. వీరికి ముఖ్యంగా ఈ చతుర్థ స్థానంలో ఉన్న బుధుడి యొక్క సంచారం ఏదైతే ఉందో అదొకటి మాత్రమే మిథున రాశి వారికి అనుకూలిస్తుంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ ఈ 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. అదే మిథున రాశి వారికి ముందు మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ రెమెడీయే ముందు చెప్పుకోవాలి. గ్రహ అనుకూలతల గురించి చెప్పుకునే బదులు గురుడు, శని ఇద్దరు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు మిథున రాశి వాళ్ళకి. అందున ఒక్క గ్రహం మాత్రమే వీరికి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ కాలభైరవాష్టకాన్ని చదువుకోవాలి. అలాగే 8 గ్రహాల ప్రతికూలత అనేది ఉంది కాబట్టి వీళ్ళకి అంటే ఏ విషయం ఎప్పుడు ముందుకు కదులుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి. సో ఈ వారానికి మనం అలాగే చూసినప్పుడు వీరికి 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉండగా ఆ యొక్క తృతీయాధిపతి, చతుర్థాధిపతి అయిన రవి, బుధులు వీళ్ళకి చతుర్థ స్థానంలో ఉన్నారు. అలాగే మిథున రాశికి ముఖ్యంగా షష్టాధిపతి అయిన కుజుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. సో కాబట్టి డొమెస్టిక్ లైఫ్ అంటే గృహపరమైన విషయాలు కానీ వెహికల్స్ కానీ మీ కంఫర్ట్ జోన్ అనేది కొంతవరకు డిస్టర్బింగ్గా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలు చూస్తే ఇంట్లో అంతా అదొక రకమైన అగ్రెసివ్ ఎమోషన్. ఈ షష్టాధిపతి కుజుడు వచ్చి చతుర్థంలో ఉండటం, ఆ రవి తృతీయాధిపతి కూడా వచ్చి చతుర్థంలో ఉండటం, 2 పాపగ్రహాలు చతుర్థంలో ఉండటం వల్ల డొమెస్టిక్ ఇన్నర్ పీస్, గృహానికి సంబంధించిన మనశ్శాంతి అనేది కానీ, వెహికల్ కంఫర్ట్ అనేది కానీ, మదర్కి సంబంధించిన హెల్త్ అనేది కానీ ఈ విషయాల్లో మీరు ఎక్కువ కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే 4th హౌస్ రిలేటెడ్ చెస్ట్ అండ్ హార్ట్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఏదైనా మీరు తీసుకుంటుంటే మెడికేషన్ వాటికి సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో అలాగే ఈ మిథున రాశి వారికి వారాంతంలో మనం చూసినప్పుడు పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, ఆ పంచమాధిపతి వెళ్ళి షష్టమ స్థానంలో ఉన్నారు. పంచమాధిపతి కూడా షష్టమ స్థానంలో ఉంటాం. ఇక్కడ కళత్ర సౌఖ్యం కూడా కొంత తక్కువగా కనిపిస్తుంది మిథున రాశి వారికి. కాబట్టి సంతానానికి సంబంధించి కూడా అంటే మీ పిల్లలు కొన్ని అబ్స్టెకల్స్ ఎదుర్కోవడమో, లేకపోతే ఎడ్యుకేషన్లో కొన్ని అబ్స్టెకల్స్, కొన్ని ఆటంకాలు అనేవి వస్తూ ఉండటమో, వీటికి సంబంధించిన సమస్యలు అనేవి కొంత మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా వీరికి సంబంధించి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇన్నర్ పీసు, మీ కంఫర్ట్ లెవెల్స్, మానసిక ప్రశాంతత అనేది లోపించకుండా చూసుకోవటం. అటు ఉద్యోగానికి సంబంధించి కూడా కొంత కాన్సన్ట్రేషన్ తక్కువ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ ఇంటి బాధ్యతలు ఎక్కువ పెరుగుతాయి మీకు ఇప్పుడు. అలాగే పంచమాధిపతి కూడా షష్టమంలో ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ చేసింది ఏమవుతుంది ఏంటి అనేది, చేసిన ఇన్వెస్ట్మెంట్ కూడా కొన్ని
అక్కడ అబ్స్టికల్స్ అనేవి వస్తుంటాయి, అవరోధాలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ విషయంలో మిథున రాశి వారికి ఈ విధంగా మనం చూసినప్పుడు చతుర్థ స్థానంలో, షష్టమ స్థానంలో ఉన్న ఈ 2 గ్రహాలు కాబట్టి వెహికల్ డ్రైవింగ్ విషయంలోనూ కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన ఆవశ్యకత అనేది కనిపిస్తుంది. సో వీరికి మనం చెప్పుకున్నట్టుగా కాలభైరవాష్టకం అనేది మంచి రెమెడీ. నవగ్రహ అన్ని రాశులకి సంబంధించి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం అనేది, శివాలయ దర్శనం అనేది కూడా మిథున రాశి వారికి చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసినప్పుడు మరి పంచమాధిపతి షష్టమంలో ఉన్నారు కాబట్టి చదువుకునే స్టూడెంట్స్కి కొంత ఎడ్యుకేషన్ పరంగా కూడా కొన్ని విషయాల్లో అనుకోని అవాంతరాలు వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ ధనపరమైన విషయాల్లో కూడా చూసినప్పటికీ గురుడు శని ఇద్దరు కూడా వక్రించి అష్టమ స్థానంలో నడుస్తున్నారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ హెల్త్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వేరియస్ ఈ యొక్క మిథున రాశికి సంబంధించి సప్తమ దశమాధిపతి ఉద్యోగం, వ్యాపారం రెండింటికి సంబంధించి ఒక డీప్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏర్పడుతూ ఉంది. నవమాధిపతి కూడా ఇక్కడ శని అష్టమ స్థానంలో ఉండటం వల్ల అదృష్టానికి సంబంధించిన విషయాలు కూడా కొంతవరకు ఇక్కడ డీప్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ కూడా. సో కాబట్టి ఏది కూడా ముందడుగు వెయ్యొద్దు, ఏం చెయ్యాలి అనే విషయాల్లో చాలా వరకు ఈ వారం మీరేంటంటే అనవసరంగా అంటే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కొంత ఆగడం అనేది మంచిది. అలాగే బుధుడు కూడా వక్రస్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా ల్యాండ్ డీలింగు, ప్రాపర్టీ డీలింగు, అసెట్ డీలింగు, వెహికల్ డీలింగు చేసేటప్పుడు సరైన కమ్యూనికేషన్, ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది మెయిన్. సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, అలాగే పంచమ స్థానంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో రాహు. సో ఇలా మొత్తంగా కర్కాటక రాశి వారికి సంబంధించి 1, 2, 3, 4, 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. చంద్రుడి యొక్క సంచారం కూడా 2, 3, 4 స్థానాల మీదుగా ఉంది. మంగళ, బుధ, గురు ఇక్కడ 3 రోజులు కూడా చంద్రబలం కూడా వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి వెరసి కర్కాటక రాశి వారికి 6 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి చూసినప్పుడు ఈ వారం మనం చెప్పుకున్నట్టు 2, 3 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం, అలాగే ద్వితీయాధిపతి రవి, అలాగే తృతీయాధిపతి బుధుడు ఇద్దరు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశికి పంచమ దశమాధిపతి యోగకారకుడైన కుజుడు వీళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నారు. ఏదైతే రవి కుజుల యొక్క సంచారం వీళ్ళకి తృతీయ స్థానంలో ఉందో ఇక్కడ వీళ్ళకి మంగళబుధ గురు 3 రోజులు కూడా అంటే టఫ్గా ఒక పని అవగొట్టాలి అని మనసులో పెట్టుకుంటారు. సో ఎందుకు అంటే అది ఆ పని చేయడానికి మొన్నటి వరకు కూడా మీకు కొన్ని కారణాలు అంటే ధైర్యం లేకో, లేకపోతే మీకు అంత విల్ పవర్ లేకో, ఆ విషయం మీద మీకు అంతగా చేసే ఓపిక లేకో, కొన్ని కారణాలు. బట్ తప్పకుండా ఇలాగ చేసే తీరాలి అనుకునే పనులు ఏవైతే ఉంటాయో ఈ వారం మీరు చేసి తీరతారు. దానికి తగ్గ ఎనర్జీని రవి కుజులు ఇద్దరు కూడా తృతీయ స్థానంలో అక్కడ రవి యొక్క సంచారం, కుజుడి యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉండటం వల్ల మోస్ట్ విల్ పవర్ని కలిగి ఉంటారు. అటు హెల్త్, ఇటు వెల్త్, గెయినింగ్ ఆఫ్ వెల్త్ త్రూ యువర్ కరేజ్, మీ యొక్క ధైర్యంతో, రిస్క్ టేకింగ్ నేచర్తో చాలా వరకు కూడా ఇక్కడ ముందుకు కదిలే ఆస్కారాలు అనేవి ఈ వారం కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఈ యొక్క పంచమ స్థానంలో కేతు సంచారం అనేది జరుగుతూ ఉంది. వారాంతంలో శుక్ర శనివారాల్లో చతుర్థ స్థానం ఇక్కడ చతుర్థంలో చంద్రుడి యొక్క సంచారం, చతుర్థాధిపతి పంచమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ చూసినప్పుడు ఇన్నర్ పీస్ మీ యొక్క అంటే మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి సంబంధించి మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారో సంతానానికి సంబంధించి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ విషయానికి సంబంధించిన మానసిక ప్రశాంతతలో మాత్రం ఇక్కడ కొంత కేతువు శుక్రుడు కలిసి పంచమస్థాన సంచారంలో ఉండటం వల్ల సో పిల్లల విషయంలో ఏదో ఒక వెలితిగా అనిపించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సేమ్ దిస్ ఈజ్ యాజ్ అప్లికబుల్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ షేర్స్ విషయంలో కూడా కొంత ఏదో వెలితి అనే
విషయం మాత్రం కనిపిస్తూ ఉంది. బట్ మిగతా విషయాలు మనం చూసినప్పుడు చక్కగా రవి కుజులిద్దరూ తృతీయంలో మంచి ధైర్యాన్ని సాహసాన్ని ఇవ్వటం, హెల్త్ని వెల్త్ని ఇవ్వటం, పంచమ స్థానంలో శుక్రుడు కూడా ఎంతో కొంత మీకు పంచమ స్థానంలో శుక్రుడు చక్కగా ఒక ఎంటర్టైన్మెంట్ బిహేవియర్ని ఇస్తూ ఉన్నారు. అలాగే గురుడు కూడా సప్తమ స్థానంలోకి వచ్చారు కాబట్టి మ్యారిటల్ లైఫ్లో తప్పకుండా భార్యాభర్తల మధ్య కానీ, క్లోజ్ రిలేషన్స్ మధ్య కానీ, అలాగే వ్యాపారంలో మీ యొక్క పార్ట్నర్తో కానీ ఉన్న ఏదైనా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అవి కూడా పోతాయి. రాహు లాభస్థానంలో ఉండటం వల్ల చక్కగా ఎన్ని విషయాలు ఎదురైనా ప్రతి దానిలో కూడా ఎలా లాభం పొందాలనే విషయంలో మాత్రం చక్కగా మీరు ఒక కరెక్ట్ ప్రొజెక్షన్ అనేది చేసుకుంటూ అటు వ్యాపారంలో కావచ్చు దేనిలో అయినా సరే ముందుకు వెళ్తుంటారు. సో అలాగే ఈ లాభస్థానంలో ఉన్న రాహు అటు ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకు కూడా తప్పకుండా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది తీర్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క రాహు సంచారం తప్పకుండా, గురుడు కూడా సప్తమ స్థానంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ కొన్ని ప్రాఫిట్ సంపాదించాలంటే ఏం చేయాలి వ్యాపారంలో అనే కొన్ని మెళకువలతో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు అనేవి కనిపిస్తున్నాయి. సో ఏదైనా కర్కాటక రాశి వారికి ఎవరికైనా సరే దిస్ ఈజ్ అంటే మీరు ఎక్కువగా ఏ పని అయితే చేయాలనుకుంటారో ఆ పనులన్నీ కూడా సానుకూలంగా అయ్యే వాతావరణమే కనిపిస్తుంది ఎవరికైనా సరే. సో వీళ్ళకి తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనకి అనుకున్నట్టు పంచమంలో కేతువు, సప్తమంలో శని ఈ రెండు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి కేతువుకి శనికి ఇద్దరికి కూడా నవగ్రహ శాంతి మంత్రం డైలీ చదువుకోవటం చాలా మంచిది. పిల్లలకి సంబంధించిన విషయాల్లో, సంతానపరమైన విషయాల్లో, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో ఏమన్నా అవరోధాలు ఎదురవుతుంటే వినాయకుడిని ఆరాధించటం, రిలేషన్స్ విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే మాత్రం ఇక్కడ శనికి సంబంధించి నీలాంజన సమాభాసం చదువుకోవటం చాలా మంచిది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి ద్వితీయంలో బుధుని యొక్క సంచారము, చతుర్థంలో శుక్రుని యొక్క సంచారము, షష్టమంలో శని, దశమంలో రాహు. సో మొత్తంగా ఈ విధంగా 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తుంది. సింహరాశి వారికి రాశి నుంచి చంద్రుడి యొక్క సంచారం మొదలవుతుంది. 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ వారం అమ్మయ్య ఒక వాన వెలిసిందిరా బాబు అన్నట్టుగా మొదలవుతుంది మీకు. కాబట్టి ఎంతో కొంత మెంటల్ టెన్షన్ తీరింది కాబట్టి కొంత మైండ్ మాత్రం కొంత ప్రశాంతంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా అయితే ఈ లగ్నాధిపతి, ద్వితీయాధిపతి 1, 2, 3 స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం ఉండడం, ఈ ద్వితీయ స్థానంలో రవి, కుజుడు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ సింహరాశికి లగ్నాధిపతి యోగకారకుడే రవి, కుజులు ఇద్దరు కూడా కుటుంబ స్థానంలో ఉన్నారు. కానీ అఫ్కోర్స్ వీళ్ళు ఇద్దరు కూడా ద్వితీయ స్థానంలో ఈ యొక్క సంచారం ఏదైతే ఉందో కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు డిస్టర్బెన్సెస్ అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అది నేను చెప్పినట్టే వినాలి అనే ఒక రకమైన బిహేవియర్ మీలో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఉండటం వల్ల కావచ్చు. అలాగే చతుర్థ నవమాధిపతి కుజుడే అవటం వల్ల, కుటుంబ స్థానంలో ఉండటం వల్ల మదర్ అండ్ ఫాదర్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇక్కడ ఫ్యామిలీలో మళ్ళీ కోడలు లేకపోతే ఇటు అల్లుడు ఇలాంటి విషయాల్లో మిక్స్డ్గా కొంత ఒకళ్ళకొకళ్ళకి మధ్య ఈగోయిస్టిక్ నేచర్ అండ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బుధుడు కూడా ద్వితీయాధిపతి వక్రించున్నారు. సో ఈ విధంగా చూస్తే మనం అటు ఫ్యామిలీ అంతా ఒకవైపును నా మాట నెగ్గాలి అనే తత్వం ఇంకోవైపు కనిపిస్తుంది. సో ఈ విధమైన విషయాల్లో కొంత మీరు కనుక బ్యాలెన్స్డ్కి వెళ్ళినట్టయితే ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా సింహరాశి వారికి కనిపించవు. అలాగే కాకుండా కొంత ర్యాష్ స్పెండింగ్ విషయంలో కావచ్చు, ధనపరమైన విషయాల్లో కొన్ని అంటే మనీ డ్రై అవ్వటం, అంటే కొన్ని సందర్భాల్లో ద్వితీయ స్థానంలో ఉన్న ఈ గ్రహాలు అష్టమ స్థానాన్ని చూస్తాయి కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులుగా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. వాటికి సంబంధించిన విషయాలు ఖర్చు పెట్టడం వల్ల కానీ ఇక్కడ ధనం అనేది కొంత ర్యాష్గా స్పెండ్ అయ్యే ఆస్కారాలు అనేవి కూడా కనిపిస్తున్నాయి. వారాంతంలో మనం చూసినప్పుడు ఇంకా ఇక్కడ చంద్రుడి యొక్క శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, తృతీయాధిపతి చతుర్థంలో ఉన్నారు. సో ఇక్కడ ఎంతైనా వారాంతానికి సంబంధించి మీ యొక్క మనశ్శాంతి విషయంలో కావచ్చు, మీ కంఫర్ట్ లెవెల్స్ విషయంలో కావచ్చు, సో మీరు అనుకున్నంత కంఫర్ట్ని మీరు పొందలేకపోవటం ఏంటో అన్నీ ఉన్నా ఏదో ఒక అంటే శుక్రుడి యొక్క కేతువుతో కలిసి ఉండటం వల్ల చతుర్థ స్థానంలో ప్రతి విషయంలో కూడా అన్నీ ఉంటాయి.
కంఫర్ట్ ఉన్నట్టే ఉంటుంది. అంటే మీకు ఏది ఎక్కడ ఉంటే ఎలా బాగుంటుంది ఏంటి అనే విషయాల్లో సో మీరు అనుకున్నట్టే ఉంటాయి. కానీ ఏదో మానసికమైన వెలితి అనేది మాత్రం మైండ్లో అలా తిరుగుతూ ఉంటుంది. సో ఇలా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇంకా గురుడు శని ఇద్దరు కూడా షష్టమ స్థానంలో వక్రంలో ఉన్నారు సింహరాశి వారికి. కాబట్టి హెల్త్కి సంబంధించిన విషయాల్లో మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఒకసారి హెల్త్ మ్యాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెడికేషన్స్ కానీ వాటికి సంబంధించిన విషయాలు ఎక్కువ కేర్ తీసుకోవటం. అలాగే ఈ యొక్క మీకు శత్రువులు కూడా కాంపిటీటర్స్ కానీ శత్రువులు కానీ కొంత నెమ్మదిగా వాళ్ళు మిమ్మల్ని గెలవటం కానీ లేకపోతే పెరగటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రుణపరమైన ఒత్తిళ్ళ విషయానికి వస్తే ఇక్కడ ఆలోచించి రుణం చేయాలి, ఆలోచించి అప్పులు తీసుకోవాలి. అప్పుల విషయంలో కొంత బ్యాలెన్స్ తప్పే ఆస్కారాలు సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా షష్టమ స్థానంలో గురువు గారి ప్రవేశం జరిగింది మళ్ళీ వీళ్ళకి, పంచమాధిపతి. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో చూసినా, సంతానపరమైన విషయాల్లో చూసినా, అటు ఎడ్యుకేషన్ విషయాల్లోనూ పిల్లల విషయంలోనూ సంతానపరమైన విషయాల్లోనూ కొంత ట్రబుల్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే కనుక ఆ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా షేర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్గా పెట్టినట్టయితే వాటికి సంబంధించి కూడా కొన్ని ట్రబుల్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో వీరికి మనం చూసినప్పుడు ఈ షష్టమ స్థానంలో ఉన్న గురువు గారి సంచారం ఒకటి అనుకూలత చాలా తక్కువగా ఉంది. కాబట్టి కంపల్సరీగా అన్ని విషయాల్లోనూ అటు ఎడ్యుకేషన్ కావాలన్నా, సంతానం కావాలన్నా, ధనపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసుకోవాలన్నా, ఉద్యోగంలో అంటే మనల్ని ఎవరైతే ట్రబుల్ క్రియేట్ చేస్తుంటారో వాళ్ళ నుంచి మనం బయటపడాలన్నా గురుబలం కంపల్సరీగా పెరగాలి ఇక్కడ. కాబట్టి గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని వెళ్ళి దర్శించుకోవటం చాలా ఉత్తమం. ఇక్కడ కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి తృతీయస్థ శుక్రుడు, అలాగే పంచమ స్థానంలో గురుడు, ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా కన్యారాశి వారికి 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆది సోమ ఇక్కడ 12, 1, 2 స్థానాల్లో మంగళ బుధ గురు 3 రోజులు అనుకూలత ఉంది. కన్యారాశి వారు గుర్తుంచుకోవాల్సిన అంశం ముఖ్యంగా వ్యయాధిపతి రవి కానీ, కన్యారాశికి పాపగ్రహమైన కుజుడు కానీ అష్టమాధిపతి ఇద్దరు కూడా రాశిలో వచ్చి కూర్చున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ హీట్ ఎలిమెంట్స్ని పెంచే విషయంలో, అంటే ఇక్కడ పిత్తదోషానికి సంబంధించిన విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. కాబట్టి ఫైరీ అంటే హార్ట్కి సంబంధించి, స్పైసీకి సంబంధించి, ఫైరీ నేచర్ని పెంచే విషయాలకి సంబంధించి ఈ ఫైరీ ఎలిమెంట్స్ వల్ల కొంత ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత లోపం అనేది జరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వ్యయాధిపతి వచ్చి రాశిలో ఉన్నారు కాబట్టి కొన్ని ఖర్చులు అనేవి సూచితంగా కనిపిస్తున్నాయి. అది మీ గురించి మాత్రమే పెట్టుకునే ఖర్చులుగా. అష్టమాధిపతి కూడా వచ్చాడు కాబట్టి ఇక్కడ హెల్త్ పరంగా కూడా మనం కొంత కేర్ తీసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కన్యారాశికి అధిపతి అయిన బుధుడు, లగ్నాధిపతి అయిన బుధుడు వక్రించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీ శరీరం కూడా సహకరించకపోవడం అనేది మెయిన్ పాయింట్. ఈ రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ ముగ్గురు కూడా రాశిలో యోగించరు కాబట్టి దీని ఎఫెక్ట్ సప్తమ స్థానం మీద కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఎఫెక్ట్ యువర్ బిజినెస్ లైఫ్, మ్యారిటల్ లైఫ్, క్లోజ్ రిలేషన్స్ మధ్య కూడా పొరపచ్చాలు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. వివాహ సంబంధాలు ఎవరైనా చూసినట్టయితే కనుక అవి కూడా పెద్దగా అంత రెస్పాన్స్ ఇవ్వవు ఇప్పుడు. సో ఈ విధమైన కండిషన్స్ ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా కన్యారాశి వారు ఈ యొక్క రవికుజుల యొక్క ట్రాన్సిట్ ఏదైతే రాశిలో జరుగుతూ ఉందో అగ్రెసివ్ నేచర్ని, ఆవేశపూరితమైన నేచర్ని తగ్గించుకొని ఫ్రస్ట్రేషన్ కానీ, ర్యాష్ టెంపర్ కానీ, ఈగోయిజం, సో ఇలాంటివి మెయిన్గా కారణం అవుతాయి కొన్ని రిలేషన్స్ దూరం అవడానికి, లేకపోతే మనం ఆలోచించే తీరులో కానీ. సో ఈ పాయింట్లన్నీ కొంత జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి.
అలాగే కన్యా రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు వీరికి రాశిలో రవి బుధ కుజులే మెయిన్గా ఇక్కడ ఇబ్బంది కలిగించే విషయం కాబట్టి సో మనం చెప్పుకున్నట్టు హీట్ ఎలిమెంట్ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. వారాంతం శుక్ర శనివారాల్లో చూసినట్టయితే ద్వితీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, ద్వితీయాధిపతి తృతీయంలో ఉన్నారు శుక్రుడు. సో ఇక్కడ సిబ్లింగ్స్తో, తోబుట్టువులతో, మీ కొలీగ్స్తో, రిలేటివ్స్తో అందరితో కూడా అంటే కలిసినట్టే ఉంటారు, కానీ మనసులో మాత్రం ఏదో కొంచెం దూరంగా ఉన్న ఫీలింగ్ అనేది కలిగే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఇక పంచమ స్థానంలో గురుడు శని ఇద్దరు కూడా ఈ వారం కూడా వక్రస్థితిలో ఉంటుంటారు. సంతానపరమైన విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాలు కావచ్చు, ఎడ్యుకేషన్ పరమైన విషయాలు కావచ్చు, సో అన్నీ కూడా మళ్ళీ ఏదో ఆలోచనలు, పిల్లలకి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో మార్పులు ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొన్ని మార్పులు ఉండే ఆస్కారాలు ఉంటాయి. అంటే మీకు ఏది కొంత బెటర్మెంట్గా, ప్రాఫిటబుల్గా, గెయిన్ఫుల్గా అనిపిస్తుందో మీ పిల్లలకు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు, వీటికి సంబంధించిన అన్ని విషయాలు కొంత రీథింకింగ్ అనేది జరిగే టైం ఇది. సో కాబట్టి ఈ వారం కొంత ఇలాంటి విషయాల్లో రీథింకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ కన్యారాశి వారికి సంబంధించి. సో రాశిలో రవి బుధ కుజుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ట్రాన్సిట్లు ఈ 3 గ్రహాలు కూడా రాశిలో అంత ఫలితాన్ని ఇవ్వవు కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామం కన్యారాశి వారికి బుధుడికి అధిపతి ఆయన విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే తప్పకుండా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోవడం కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన సెల్ఫ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సెల్ఫీకి సంబంధించి, పర్సనాలిటీకి సంబంధించి, అపీరియన్స్కి సంబంధించిన విషయాల్లో ఎన్నో లోపాలు విష్ణు సహస్రనామ పారాయణం వల్ల మీ యొక్క బుధుడికి, మీ యొక్క రాశి అధిపతి లగ్నాధిపతికి బలం చేకూరి చక్కగా అంటే మిగతా గ్రహాలు ఎలా ఉన్నా కొంతవరకు మీరు బుద్ధి బలంతో ముందుకు వెళ్ళగలుగుతారు. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి చూసినట్టయితే ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రుని యొక్క సంచారం, సో ద్వితీయస్థ శుక్రుని యొక్క సంచారం మాత్రమే తులారాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. నవగ్రహాల్లో మిగతా 8 గ్రహాలు కూడా కొంత వీరికి అనుకూలత అనేది తక్కువగానే ఉంది. సో వీరికి 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శుక్ర, శని ఈ యొక్క 4 రోజులు కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉంది. సో అదేవిధంగా 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారము ఇక్కడ తులారాశి వారికి ముఖ్యంగా మనం చూసినట్టయితే అష్టమ స్థానంలో రవి, కుజ, బుధ, అర్ధాష్టమంలో మళ్ళీ అర్ధాష్టమ శని, పైగా గురుడు, అష్టమంలో రాహు. ఓ పక్క కన్వీనియన్సీ లోపం, కంఫర్ట్ లోపం, మానసిక ప్రశాంతత విషయంలో హ్యాపీగా ఉండి ఎన్ని రోజులైందిరా అనే విధంగా ఉండే ఆస్కారాలు. ఓ పక్క అష్టమ స్థానంలో రాహు చూస్తే అన్ఎక్స్పెక్టెడ్గా అటు హెల్త్ పరంగానో లేకపోతే ఇంకో విషయాల పరంగానో సో ఏదో విధంగా కొంత మానసిక భయాన్ని ఏదో విషయంలో కలిగిస్తూ ఉంటాం, గమనిస్తూ ఉన్నాం. దానికి తోడు ఇప్పుడు ఈ యొక్క మాసగ్రహాలైన రవి కుజులు లాభాధిపతి 1000 స్థానంలో రాశిలో చంద్రుడి యొక్క సంచారం ఉండగా ఇక్కడ రవి కుజుల యొక్క సంచారం సప్తమాధిపతి, లాభాధిపతి ఇద్దరు 1000 స్థానంలో ఉన్నారు. సో వ్యాపారంలో మీరు పెద్దగా లాభాన్ని ఆశించకుండా ఉన్నది కనీసం వస్తే చాలు అనుకునే విధంగా ఇక్కడ మీరు నడపగలిగితే చాలు. ఎందుకంటే కుటుంబ పరంగా అంటే ఇక్కడ 1000 స్థానంలో యొక్క సంచారం కనిపిస్తుంది. మంగళ, బుధ, గురు ఈ 3 రోజులు కూడా ఐ థింక్ 5, 6 తారీఖులు అనుకోండి, 5, 6 తారీఖులు ఎక్కువ ప్రభావితం అవుతూ ఉన్నాయి. 5, 6 తారీఖుల్లో దశమాధిపతి కూడా వ్యయంలోకి రావటం, అటు ఉద్యోగపరంగా, ఇటు ప్రాఫిట్ అండ్ గెయిన్స్ పరంగా, అదేవిధంగా వ్యాపార పరంగా, కుటుంబ పరంగా. సో ఇక్కడ దశమ, లాభ, ద్వితీయ, సప్తమ
నవమ, ఇన్ని గ్రహాలు ఇక్కడ 1000 స్థానంలోకి రావటం. సో కొంత నైట్ టైమ్స్ ఏదో ఆలోచిస్తూ ఉండాల్సిన అవసరం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. పాజిటివ్ వేలో ఏదైనా రీసెర్చ్ వర్క్ చేసే వాళ్ళకి ఇది బాగా కలిసి వస్తుంది, అందరికీ చెడుని కాదు. సో ఇక్కడ ఇన్ని గ్రహాలు ఇలా ఉన్నా కూడా మీ యొక్క మహర్దశ బాగా నడవచ్చు, అంతర్దశ బాగుండొచ్చు. సో దానికి పెద్దగా ఇంకా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా రవి కుజుడు సప్తమ లాభాధిపతులు ఇద్దరు, ధనాధిపతి కూడా 1000 స్థానాల్లో ఉండటం వల్ల ఖర్చులు అనేవి సూచితంగా కనిపిస్తూ ఉన్నాయి. మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ రీత్యా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగ పరానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీకు వచ్చిన ప్రాఫిట్స్నే ఒక్కోసారి ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అర్ధాష్టమంలో పక్క గురుడు శని మీకు వక్రించి ఉండటం వల్ల కొన్ని కంఫర్ట్లు లోపించటం వల్ల కొన్ని మానసిక ప్రశాంతతల్ని తీర్చుకునే క్రమంలో కానీ కొన్ని కంఫర్ట్స్ గురించి కానీ ఈ ఖర్చులు కూడా ఉండే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా అర్ధాష్టమ శని, పైగా ఈ గ్రహాలు చతుర్థంలో ఉండటం, అష్టమంలో రాహు, వ్యయంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి. సో చాలా వరకు కూడా తులారాశి వారు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో మాత్రం చాలా కూల్ మైండెడ్తో, దుడుకుదనం లేకుండా, ర్యాష్గా కాకుండా, ఆవేశంతో డెసిషన్స్ తీసుకోకుండా కొంతవరకు మీ యొక్క చక్కగా అంటే రావచ్చు ప్రాబ్లమ్స్, సమస్యలు, ఈ జనరల్ కామన్ ఖర్చులు. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం, బుధుడు వక్రించి మళ్ళీ 1000 స్థానంలోకి వచ్చారు. అమ్మా ఎంత ఖర్చు అయ్యేదో కానీ ఆ టైంలో చాలా వరకు తప్పించుకున్నాను అంటుంటారు. సో ఈ విధంగా వ్యయాధిపతి వ్యయంలోకి రావటం వల్ల అనుకోని ఖర్చులు చాలా వరకు మీకు తగ్గిపోయే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. ఖర్చుల గురించి భయపడుతూ ఉంటారు ఓ పక్కన, ఇంకో పక్కన ఈ వ్యయాధిపతి మీకు 1000 స్థానంలోకి వచ్చి ఆ వక్ర స్థితిలో ఉండటం వల్ల చాలా వరకు ఇది అంత ఉండదు, లేకపోతే మీకు అయ్యే ఖర్చుకి సంబంధించి ఇంకో హింట్ ఏదో వస్తూ ఉంటుంది. అలాగా చాలా ఖర్చులను మీరు తప్పించుకుంటూ ఉంటారు. వారాంతంలో చూస్తే గురు శుక్ర శనివారాల్లో ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం రాశిలో జరుగుతుంది. రాశి అధిపతి కుటుంబ స్థానంలో ఉన్నారు. సో అఫ్కోర్స్ ఇక్కడ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. గురు శుక్ర శనివారాల్లో కొంత మెంటల్ టెన్షన్ తగ్గుతుంది. ఒక పక్క ధనపరంగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ పరంగా పర్లేదు, మన చేతుల్లో డబ్బులు ఉన్నాయనుకుంటారు, కానీ ఏం చేసుకోవాలి డబ్బులతో అని ఒక పక్క డబ్బులు ఉన్నా ఏదో తెలియని బాధ. సో ఇలాంటి పొజిషన్ అనేది తులారాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి వీరికి మనం అర్ధాష్టమంలో ఉన్న శనిని తీసేద్దాం, గురుడు పెద్ద ఇది కాదు. బట్ 1000 స్థానంలో రవి కుజులు ఉన్నారు, బుధుడు కూడా ఉన్నాడు. లాంగ్ జర్నీస్ చేయాల్సిన ఆస్కారం రావచ్చు, వాటి రీత్యా ఏమయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అటు నవమాధిపతి, లాభాధిపతి ఎంతమంది, కాబట్టి రవికి, కుజుడికి, బుధుడికి 3 గ్రహాలకి నవగ్రహ శాంతి మంత్రం డైలీ చేసుకుంటే చాలా వరకు కూడా మీ సమస్యలన్నీ మాయమైపోతాయి. చాలా వరకు మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి రాశిలో శుక్రుడు, తృతీయంలో శని, లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో కుజుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. అంటే ఆది, సోమ, మంగళ, బుధ. సో 4 రోజులు చంద్రబలం కూడా ఉంది. అంటే వెరసి వృశ్చిక రాశి వారికి ఇక్కడ 6 గ్రహాల యొక్క అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. సో 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉన్నాం. ఈ రాశికి దశమాధిపతి అయిన రవి, అలాగే లాభాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోను, లగ్నాధిపతి కూడా వృశ్చిక రాశి వారికి లగ్నాధిపతి అయిన కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. సో ఈ ఒక్క వారం మనం కనుక తీసుకుంటే వృత్తి ఉద్యోగాల పరంగా ఆది సోమవారాల్లో తప్పకుండా వృత్తిలో, అంటే ఇప్పటివరకు ఈ సంవత్సరానికి సంబంధించి, అంటే ఇప్పటివరకు మీరు పడ్డ కష్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి
ఒక గుర్తింపుని పొందే ఆస్కారం కనిపిస్తూ ఉంది. లగ్నాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండటం వల్ల సో ఎక్కువగా ఏది మీకు ప్రాఫిట్గా ఉంటుంది, ఏది చేస్తే మనకి కొంత లాభం, ఏది గెయిన్ఫుల్, ఏది చేస్తే కొంత పేరు వస్తుంది, వీటి విషయాల మీద మీరు ఎక్కువ ఆలోచించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా బుధుడు లాభస్థానంలో వక్రస్థితిలో ఉన్నారు. సో ఏదైతే ఈ కుజుడికి ఆ యొక్క బుధుడికి కొంత వైరం ఉంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి లాభాధిపతితో పడదు మీకు, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్తో ఎక్కువ పడదు. నెట్వర్క్ సర్కిల్తో కానీ, గ్రూప్ యాక్టివిటీస్లో కానీ, ఎల్డర్ బ్రదర్తో కానీ, పెద్ద అన్నయ్య పెద్దక్క, కొంత వాళ్ళతో అనుకూలత తక్కువ ఉంటుంది న్యాచురల్గానే. ఎందుకంటే మీ రాశికి శత్రుగ్రహం అవటం వల్ల. సో కాబట్టి ఇక్కడ మీరు లాభం గురించి వెళ్తున్నారు. కొంత ఎదుటివాడి మాట వినండి. లాభాధిపతి బుధుడు లాభస్థానంలో వక్రస్థితిలో ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా మీరు ఏదన్నా ఒక ప్రాఫిట్ లేకపోతే దేనికన్నా సంబంధించిన విషయాలు, మీ కోరికలు తీర్చుకునే విషయంలో కావచ్చు, దేనికన్నా సంబంధించిన విషయంలో మీరు కొంత ప్రాఫిట్ అనుకున్న విషయం కానీ ఏదైనా సరే కలిసి వచ్చే విషయంలో కంపల్సరీగా ఎదుటివాడి అనుకూలత తక్కువగా ఉంటుంది. ఇక్కడ అల్లవా సోది నేను బతిలాడుకునేదేంటి, అలా వద్దు. అలా ఈగోయిస్టిక్. అండ్ ఇక్కడ కుజుడు యాక్చువల్గా డామినేటింగ్ ప్లానెట్. అలా వద్దు. ఏం పోయింది సరే అని చెప్పి రిక్వెస్ట్ చేసి కళ్ళు మూసుకుని 10 నిమిషాలు అక్కడ కూర్చుంటే అనవసరంగా వచ్చే ప్రాఫిట్ కానీ, లాభం కానీ, లేకపోతే మీకు కలిగే మంచి కానీ చేజారిపోకుండా ఉంటుంది. ఏదో కొంత తగ్గినంత మాత్రాన ఏదో అక్కడ మనకి జరిగినట్టు కాదు. బుధుడికి కూడా ఇక్కడ వక్రస్థానంలో వచ్చారు లాభస్థానంలోకి. మీ నెట్వర్క్ సర్కిల్ మారుతుంది, కొంతమంది ఫ్రెండ్స్ని మీరు కాంటాక్ట్ అవుతారు. బుధుడు వక్రస్థితిలో తులారాశి నుంచి కన్యారాశిలోకి వచ్చారు లాభస్థానంలోకి. ఫ్రెండ్ సర్కిల్ని కాంటాక్ట్ చేయటము, ఫ్రెండ్ సర్కిల్తో మళ్ళీ కొంత కాంటాక్ట్లోకి రావటము, గ్రూప్ యాక్టివిటీస్, కొన్ని విషయాల్లో కొన్ని సర్కిల్స్ని కదిలించడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఏదేమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా లాభం మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఉద్యోగపరంగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. లగ్నాధిపతి లాభస్థానం ఉన్నారు. హెల్త్ పరంగా చక్కగా మంచి రికవరీలో ఉంటారు అనుకున్నంత వరకు. కాబట్టి ఈ వారం కొంత వీళ్ళకి చాలా వరకు కూడా దాన్ని ఏమంటారంటే మంచి మీరు అనుకున్న థాట్స్కి కానీ, మీరు అనుకున్న కొంత ఆశాజనకంగానే, కరెక్ట్గా వాడాలంటే వర్డ్ ఆశాజనకంగానే ఉండే ఆస్కారాలు వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. వాళ్ళకా వీళ్ళకా అని అడగద్దు. ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకైనా కావచ్చు, ఉద్యోగస్తులకైనా కావచ్చు. అంటే లాభస్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులకి ఇది కొంత ఎక్కువ కలిసి వచ్చే ఆస్కారాలు సహజంగా ఉంటాయి. సో అలాగే వృశ్చిక రాశి వారికి సంబంధించి చతుర్థంలో గురుడు ఉన్నాడు. మరి నీచ గురుడు, ద్వితీయ పంచమాధిపతి కదా. మరి ధనాధిపతి పంచమాధిపతి రెండు నీచులో ఉంటే అలా, అటు సంతానానికి సంబంధించి, పిల్లలకి సంబంధించి, ఇటు కుటుంబ పరంగా, ధనపరంగా ఇది ఎక్కువగా చతుర్థ స్థానంలో ఈ యొక్క గురుడి యొక్క సంచారం మీ ప్రాపర్టీస్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి రావటం, వెహికల్కి సంబంధించిన విషయాలు ఎక్కువ వాల్యూ చేయాల్సి రావటం, లేకపోతే మీ కంఫర్ట్ గురించో ఎక్కువ ఆలోచించి వాటికి సంబంధించి ఎక్కువ పెట్టాల్సి రావటం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. బట్ ప్రజెంట్ ఈ వారం వరకు చూసుకుంటే చాలా వరకు ప్లెజెంట్గా ఉంటుంది, దానిలో నో డౌట్. సో వృశ్చిక రాశి వాళ్ళు చతుర్దశ గురుడికి మాత్రం దేవానాంచ ఋషీనాంచ అది డైలీ చదువుకోండి చాలు, అంతకుమించి ఏమక్కర్లా. ధనుసు రాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి ద్వితీయంలో గురుడు, షష్టమంలో రాహువు, దశమంలో రవి, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, ఏంలో శుక్రుడు, మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి ఉంది. అదేవిధంగా ధనుసు రాశి వారికి చూస్తే 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్రశని, చంద్రుడు కూడా అనుకూలమే. అంటే వెరసి ధనుసు రాశి వారికి ఇక్కడ 7 గ్రహాల యొక్క అనుకూలత స్పష్టంగా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉండడం, ధనుసు రాశి 9, 10, 11 స్థానాల మీదుగా.
సో నవమాధిపతి అయిన రవి కానివ్వచ్చు, దశమాధిపతి అయిన బుధుడు కానివ్వచ్చు. సో ఈ విధంగా నవమ దశమాధిపతులు ఇద్దరు కూడా దశమ స్థానంలో ఉన్నారు. కుజుడు కూడా దశమ స్థానంలో ఉన్నారు, పంచమాధిపతి. పంచమ నవమాధిపతులు ఇద్దరు కూడా త్రికోణాధిపతులు, చక్కగా బెస్ట్ ప్లానెట్స్, శుభగ్రహాలైన ఈ యొక్క ధనుసు రాశికి కుజుడు రవి దశమ స్థానంలో ఉంటాం. సో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ఎంతమంది అడ్డుపడండి, మీరు చేయాల్సింది మీరు చేస్తారు. దశమ స్థానంలో బుధుడు కొంత వక్రంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో కొన్ని విషయాల్లో మీకు సరైన కమ్యూనికేషన్ అనేది లోపిస్తూ ఉంటుంది, సరైన సమాచారం అనేది తెలియకుండా ఉంటుంది. సో ఈ వారం మనం చూసినప్పుడు ఈ నవమాధిపతి కానీ దశమాధిపతి కానీ లాభాధిపతి చూస్తే ఈ దశమ స్థానంలో ప్రొజెక్ట్ అయిన ఈ గ్రహాలు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క టార్గెట్స్ కావచ్చు, అప్రోచ్ కావచ్చు, మీరు ఏదైతే పేరు తెచ్చుకోవాలి ఉద్యోగపరంగా అనుకుంటున్నారో అలాంటి విషయాలకి ఇది చాలా చాలా బెస్ట్ టైం అని చెప్పాలి. ఎవరైతే ఉద్యోగానికి సంబంధించి సర్చింగ్ చేస్తుంటారో వాళ్ళకు కూడా బెస్ట్ టైం. ఎందుకంటే బుధుడు చక్కగా దశమ స్థానంలో వక్ర స్థితిలోకి వచ్చాడు మళ్ళీ. కాబట్టి బెటర్మెంట్ జాబ్స్, బెటర్మెంట్ ఆఫర్స్, సో బెటర్మెంట్ ప్రొఫెషను, బెటర్మెంట్ స్టేటస్ ఇవన్నీ మీరు పెంచుకోవడానికి చాలా వరకు కూడా ఈ యొక్క బుధుడి వక్రం ఉపయోగపడుతుంది. సో ఇక్కడ రవి బుధులు ఇద్దరు కూడా కలిసి ఉండడం, బుధాదిత్య యోగం ఏర్పడటం. ప్రస్తుతానికి మాత్రం బుధుడు వక్ర స్థితిలోనే ఉన్నారు కాబట్టి బుధాదిత్య యోగం యాక్టివేట్ అయిందని మనం చెప్పలేం. బట్ ఏదైనా దశమ స్థానంలో రవి కుజ బుధులు యోగిస్తారు కాబట్టి ఉద్యోగపరంగా మీరు ఏదైతే చెయ్యాలి అనుకున్నారో, అంటే కర్మస్థానానికి సంబంధించి పిల్లలు అనుకోండి, నేను ఇది చదవాలి అనుకుని చదివేస్తారు. జాబ్ చేసేవాళ్ళు అనుకోండి, నేను ఇవాళ ఇది టార్గెట్ పెట్టుకోవాలి అనుకుంటే దానికి తగ్గ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. గృహిణులు, మహిళలు అనుకోండి, సో ఇంట్లో ఎంతమంది పని చెప్పినా ఆ చేయగలిగే స్టామినా, సత్తా మీ దగ్గర ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క దశమ స్థానంలో ఉన్న ఈ యొక్క గ్రహాలు ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి ఉద్యోగపరమైన విషయాల్లో చాలా వరకు కూడా మంచి మార్పును తీసుకొస్తున్నాయి. అదేవిధంగా గురుడు శని ఇద్దరు కూడా వక్రస్థితిలో ఉన్నారు కదా, ధనస్థానానికి సంబంధించిన విషయాల్లో, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో, ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ విషయాల్లో చాలా వరకు కూడా రీథింకింగ్స్ జరుగుతాయి. ఎందుకంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్కి మీ కుటుంబంలో వచ్చే ఆస్కారాలు, ధనపరంగా వచ్చే ఆస్కారాలు అనేవి కనిపిస్తున్నాయి. సో గురుడు కూడా ధనస్థానంలోకి వచ్చారు, రేపు రిట్రగ్రేషన్ ఆపేస్తారు. ఈ దశమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగరీత్యా కూడా మీకు ఇక్కడ చక్కగా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అనేది పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, కంపల్సరీ జాబ్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఆల్రెడీ జాబ్లో మంచి ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళకి శాలరీ కూడా పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ధనుసు రాశి వారికి సంబంధించి వారాంతంలో లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం, గురు శుక్ర శనివారాలు లాభాధిపతులు 1000 స్థానంలో ఉన్నారు. ఇక ఏదైతే శుక్రుడి యొక్క సంచారం 1000 స్థానంలో జరుగుతుందో, మీకు ఏదైనా కొంచెం లాభం అనిపించినా, కొంచెం ఏదైనా మీ దగ్గర డబ్బులు ఉన్నా, ఏదో మీకు నచ్చిన మీ ఆత్మసంతృప్తి కోసమో లేకపోతే మీకు తోచిన ఏదైనా ఇష్టమైన విషయం గురించో కొంత ఖర్చులు వారాంతంలో పెట్టే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ధనుసు రాశి వాళ్ళకి సంబంధించి ఏలినాటి శని మాత్రమే కొంత ఇబ్బందికరంగా ఉంది తప్పించి 7 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఈ టైంని వేస్ట్ చేయొద్దు. ఈ టైము మీ టైము, మహర్దశ అంతర్దశలతో పని లేదు. గోచార రీత్యా ఇన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి 40% మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ముక్కు సూటిగా ధైర్యంగా వెళ్ళి మాట్లాడచ్చు ఎవరితో అయినా, ఏం కాదు, దానిలో డౌటే లేదు. కాబట్టి ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, జాబ్ గురించి చూస్తున్న వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా సరే కర్మస్థానం స్ట్రాంగ్ ఉంది కాబట్టి మీరు ఏ పని చేయాలనుకున్నారో ఆ పని చేసి తీరుతారు. ఇక్కడ మంచి పని చెడ్డ పని అనేది మన చేతుల్లో ఉంది. బుద్ధి జ్ఞానంతో ఆలోచించి మంచి వివేకంతో ముందుకు వెళ్తే చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. 7 గ్రహాల అనుకూలత ఉంది. సో గుడ్ లక్ ఫర్ ధనుసు రాశి. ఏలినాటి శనికి మాత్రం శనివారం మీరు కొంచెం తైలాభిషేకం చేసుకోండి, శనికి సరిపోతుంది. రోజు నీలాంజన సమాభాసం చదువుకోవటం కూడా మంచి రెమెడీ. సో ఇక మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి చూసినట్టయితే కనుక
లాభంలో ఉన్న శుక్రుడు అలాగే లాభంలో ఉన్న కేతువు, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తుంది. అదేవిధంగా 8, 9, 10 స్థానాల మీదుగా మకర రాశి వారికి చంద్రుని యొక్క సంచారం ఉంది. వీరికి గురు, శుక్ర, శని 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఈ వారం అష్టమ స్థానం మీద నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంటాం. అష్టమాధిపతి రవి కానివ్వండి, అదేవిధంగా మకర రాశికి చతుర్థాధిపతి లాభాధిపతిని కుజుడు కానివ్వండి. సో ఈ యొక్క 2 పాపగ్రహాలు వీరికి నవమ స్థానంలో ఉన్నాయి. సో కాబట్టి ఈ వారం కొంత స్ట్రెయిన్ అనేది వీరికి ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అండ్ ఫాదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ తీసుకోవాలి. లేదా ఒక ఫాదర్ యొక్క నేచర్ ఏదైతే ఉంటుందో, కొంత ఏంటి ఇంత మొండిగా తయారయ్యారు నాన్నగారు అనే విధంగా, అంటే మీరు చెప్పిన వాడికి అంగీకరించకపోవటము, సో లేకపోతే మీ మాటలకి ఏకీభావం రాకపోవటము, ఇలాంటివి ఏవో చిన్నవి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా జర్నీస్ చేసేటప్పుడు ఇక్కడ జర్నీస్లో కూడా, అంటే లాంగ్ జర్నీస్ కానీ షార్ట్ జర్నీస్ కానీ ఈ వారం వీళ్ళకి మకర రాశి వారికి కనిపిస్తుంది. ఆది సోమవారాలు ముఖ్యంగా చంద్రుడి యొక్క స్థితి అష్టమ స్థానంలో ఉన్న కారణంగా ఈ 2 రోజులు కూడా చేయాల్సిన జర్నీ గురించో, కొన్ని విషయాల గురించో, కొంత మెంటల్ స్ట్రెస్ అనేది ఇక్కడ వీరికి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మకర రాశి వారు కొంత జాగ్రత్త తీసుకోవాలి. వారాంతం గురు, శుక్ర, శనివారాలకి వచ్చేసరికి చంద్రుడు దశమస్థాన సంచారం, దశమాధిపతి వెళ్ళి లాభస్థానంలో ఉన్నారు. సో ఇది కొంతవరకు వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన విషయాల్లో, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఇది కొంత వారాంతానికి సంబంధించి చాలా వరకు కూడా మీకు కొంత బెనిఫిటబుల్గానే ఉండే ఆస్కారాలు అనేవి కనిపిస్తున్నాయి. బట్ ఎనీవే మీరు చేసే పనుల్లో మాత్రం స్ట్రెయిన్ అనేది ఉంటుంది. అదే మకర రాశి వారికి గురుడు, శని ఇద్దరు కూడా మరి రాశిలో వీళ్ళకి వక్రించి ఉన్న కారణంగా కొంత స్వతహాగానే ఈ యొక్క ఏలినాడు శని అంటే 2వ దశ, సెకండ్ ఫేజ్ నడుస్తూ ఉండటం, గురుశనులు ఇద్దరూ వక్రంలో ఉండటం వల్ల ఏ ఆలోచన ఏ విధంగా చేద్దాం ఏంటి అనేది ఒక ఆలోచన అనేది రాకపోవటం, ముఖ్యంగా అది మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపం దేనివల్లైనా కావచ్చు. మీకు ఇతర సమస్యలు కావచ్చు, ఉద్యోగంలో ఎదురయ్యే స్ట్రెస్ కావచ్చు, లేదా మీకుగా హెల్త్ పరంగా కొన్ని సమస్యల వల్ల కావచ్చు, కొన్ని విషయాలకి సంబంధించి మీరు ఆలోచనలు ఎక్కువ చేసుకోవటం వల్ల కానీ కావచ్చు. దీనివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంత ఎక్కువ ఆలోచనకే పరిమితమైపోయే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఆచరణ కంటే. అంటే ఆలోచన తగ్గించుకునే విషయంలో మకర రాశి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి. సో అలాగే ఈ మకర రాశి వారికి మనం చూసినప్పుడు ఇక్కడ రవి, కుజ, బుధులు, ముఖ్యంగా రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ నవమ స్థానంలో వీరు అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వని కారణంగా నేను చెప్పేది ఏంటంటే, అవసరం అనుకున్న జర్నీస్ చేయండి, అవసరం అనుకున్న పని చేయండి, అవసరం ఉన్న దాని జోలికి వెళ్ళండి. లేకపోతే అన్నెసరీగా ఇక్కడ ఎలాగో మీకు ఎదురవుతుంది స్ట్రెయిన్ అనేది. సో కనీసం అవసరం లేని పని చేయకపోవటం వల్ల అయినా ఆ స్ట్రెయిన్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో అలాగే రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ నవమ స్థానంలో ఫలితాన్ని ఇవ్వకపోవటం, అలాగే కొన్ని అంటే కొన్ని యాక్టివిటీస్, కొన్ని ధార్మిక కార్యక్రమాలకి సంబంధించి కానీ, కొన్ని విషయాలకి సంబంధించి కొన్ని ఫంక్షన్లకి అటెండ్ అయ్యే ఆస్కారాలు మీ ధర్మబద్ధంగా మీరు చేయాల్సినవి కానీ కొన్ని ఫంక్షన్లకు అటెండ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రవి, కుజులు ఇద్దరు నవమస్థాన సంచారంలో ఉండటం వల్ల ఎథిక్స్, ధర్మానికి కట్టుబడి ఉండే పనులు మాత్రమే చేయడానికి ట్రై చేయాలి. సో ఇది మెయిన్ అండర్లైన్ చేసుకోవాలి. సో కాబట్టి రవి, కుజ, బుధుల యొక్క సంచారం నవమస్థానంలో జరుగుతుంది కాబట్టి, ఈ యొక్క కాంబినేషన్ 9th హౌస్లో జరుగుతుంది కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం, బికాస్ 9th లార్డ్ ఈజ్ యువర్ మెర్క్యూరీ, బుధుడు మంచి శుభగ్రహం. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే తప్పకుండా ఇక్కడ మీకు ఎదురయ్యే ఎన్నో స్ట్రెస్కి సంబంధించి కానీ, స్ట్రెయిన్కి సంబంధించి కానీ, అనవసరంగా లాస్ అయ్యే ఎనర్జీ విషయంలో కానీ
చాలా వరకు కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది మీ యొక్క మైండ్ యాటిట్యూడ్ మారడం వల్ల లభిస్తుంది విష్ణు సహస్రనామం చదువుకుంటే. ఇక కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి అష్టమంలో బుధుడు, దశమంలో కేతువు. సో ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉంది. సో అలాగే ఈ వారం కుంభరాశి వారికి సప్తమం, అష్టమం, నవమం 7, 8, 9 రాశుల మీదుగా చంద్రుడి యొక్క సంచారం కూడా ఉంది. ఇక్కడ మనం ముఖ్యంగా తీసుకున్నప్పుడు కుంభరాశి వారికి సంబంధించి ఆది సోమవారాల్లో అనుకూలంగా కనిపిస్తుంది. వీరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఈ వారం మంగళ, బుధ, గురు ఈ 3 రోజులు కూడా కొన్ని టెన్సిడ్ కలిగించే విషయాలు, అంటే ఉద్యోగపరమైన విషయాల్లోనూ, అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి అష్టమంలో ఉన్నారు, అలాగే చతుర్థాధిపతి అష్టమంలో ఉన్నారు. ఇక అష్టమాధిపతి కూడా అష్టమంలో ఉన్నారు. రవి, కుజ, బుధులు ముగ్గురు కూడా అష్టమం. చంద్రుడు కూడా అష్టమంలోకి వస్తున్నారు. చంద్రుడు ఎవరయ్యారు? కుంభరాశికి షష్టాధిపతి. అంటే ఇక్కడ మనం చూస్తే షష్టాధిపతి, సప్తమాధిపతి, అష్టమాధిపతి, చతుర్థాధిపతి అందరూ అష్టమంలో ఉన్నారు. అంటే హెల్త్ పరంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం. వ్యాపార రీత్యా కూడా కొన్ని ఉన్న వ్యాపారాన్ని మీరు సజావుగా నడుపుకుంటే ప్రస్తుతానికి చాలు. ఎందుకంటే వ్యయంలో కూడా గురుడు, శని మీకు ఇక్కడ మరి రెట్రాగ్రేడ్ మోషన్లో ఉన్నారు కదా, ఖర్చులు అనేవి అధికమయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఖర్చులు కనిపిస్తున్నాయి. సో మంగళ, బుధ, గురు ఈ 3 రోజులు కూడా చక్కగా మీరు ఎంత సంయమనంగా ఆరోగ్యపరంగా కానివ్వచ్చు, సప్తమాధిపతి కూడా అక్కడ మీకు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి వ్యాపారపరంగా మీరు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, జీవిత భాగస్వామికి సంబంధించిన హెల్త్ విషయం కావచ్చు, మదర్కి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. సో ఇక్కడ కుజుడు కూడా మరి చతుర్థాధిపతి కూడా అష్టమంలో ఉన్నారు కదా, కాబట్టి రవి, కుజుడు లాంటి గ్రహాలు అష్టమంలో ఉంటాం, చంద్రుడు కూడా అష్టమంలో ఉంటాం. టేక్ కేర్ అబౌట్ మజిల్ అండ్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఓవర్ హీటెడ్ ఎలిమెంట్స్ వల్ల కలిగే కొన్ని రుగ్మతలు, వీటికి సంబంధించి కొంచెం కేర్ తీసుకోవాలి. ఆల్రెడీ గురుడు, శని ఇద్దరు కూడా వ్యయ స్థానంలో రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. ఆ స్ట్రెస్ని మీరు నెగ్లెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విషయంలో కేర్ తీసుకోండి. సో ఏదైనా సరే అష్టమ స్థానంలో రవి, కుజ, బుధుడు లాంటి మరి ఇన్ని గ్రహాలు ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా గురుడు, శని కూడా ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నారు. అంటే 1, 2, 3, 4, 6 గ్రహాల వరకు అష్టమ స్థానంలో ఉంటున్నాయి. ఆ అష్టమంలోనూ వ్యయంలోనూ అంటే దుస్థానాల్లో ఉంటున్నాయి. కాబట్టి ఈ వారం వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి. ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరితో డిస్కషన్స్కి దిగద్దు. మీ పని మీరు చేసుకోండి, వచ్చేసేయండి. ర్యాష్ డ్రైవింగ్ కానీ, లేకపోతే హెల్త్ ప్రికాషన్స్ కానీ, మైండ్ కూల్గా ఉంచుకోవడం కానీ, మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ పడకుండా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే కనుక ముందుగా కంప్లీట్ చేసుకోవటం, స్ట్రెయిన్ ఎక్కువ తీసుకోకుండా ఉండటం అనేది మెయిన్ ఇంపార్టెంట్గా కుంభరాశి వాళ్ళకి మనం ఇక్కడ చెప్పాలి. సో ఇక్కడ ఇన్ని గ్రహాలు మరి చతుర్థాధిపతి అష్టమంలో ఉండటం చూసాం. పంచమాధిపతి కూడా బుధుడు మరి అష్టమ స్థానంలోనే ఉన్నారు కదా. ఇటు చూసిన ఇటు ఎడ్యుకేషన్ పరంగా చూసినా, మదర్కి సంబంధించి రిలేటెడ్గా చూసినా, జీవిత భాగస్వామి అండ్ వ్యాపారానికి సంబంధించిన విషయాలు చూసినా ఒక డీప్ ట్రాన్స్ఫర్మేషన్, డీప్ చేంజెస్ ఏవో కనిపిస్తున్నాయి. సమ్ సడన్ చేంజెస్ కొన్ని విషయాల్లో. కాబట్టి కుంభరాశి వారు ముఖ్యంగా ఇలాంటి 6 గ్రహాల వరకు దుస్థానాల్లో ఉంటున్నాయి కాబట్టి శివాలయ దర్శనము, శివనామ స్మరణ చాలా మంచిది. కాలభైరవాష్టకాన్ని పఠించటం ఇంకా మంచిది. ఈ యొక్క స్ట్రెస్ని మొత్తాన్ని మీరు తట్టుకోవాలంటే కంపల్సరీగా ధ్యానం. కనీసం ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కదా, ఒక అరగంట అయినా మీ మైండ్ని మీ అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా వరకు కూడా చాలా రిలాక్సేషన్ వస్తుంది. ఇదొక్కటే రెమెడీ. ఇన్ని గ్రహాలు మరి వ్యయ స్థానంలోనూ అష్టమంలోనూ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా నవగ్రహ స్తోత్ర పఠనము,
శివాలయ దర్శనము, కాలభైరవాష్టకం చదువుకోవటం, ఒక్క అరగంట మీ మైండ్ని మీ ఆధీనంలో పెట్టుకోవటం ముఖ్యం. సో ఇక మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి తీసుకున్నప్పుడు తృతీయంలో రాహు, నవమస్థానంలో శుక్రుడు, లాభంలో గురుడు, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అదేవిధంగా మేన్ రాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు ఈ 5 రోజులు కూడా మేన్ రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంది. సో అలాగే మేన్ రాశి వారికి సంబంధించి వరకు మరి ఇక్కడ మనం షష్టమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం చెప్పుకున్నాం. షష్టాధిపతి రవి కానీ, సప్తమాధిపతి బుధుడు కానీ, అలాగే ఈ రాశికి ద్వితీయాధిపతి అయిన కుజుడు కూడా. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించదగిన విషయం, రవి, కుజ, బుధుడు లాంటి ఎడబాటు గ్రహాలు మీ యొక్క సప్తమ స్థానంలో సంచారంలో ఉన్నాయి. ఆది సోమవారాల నుంచే ఈ వారం మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీ సప్తమం ఎవరైతే మీరు ఫ్రీక్వెంట్గా కలుస్తుంటారో, క్లోజ్ రిలేషన్స్ ఉంటారో, లేదా మీ వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తలు కావచ్చు, మ్యారిటల్ పార్ట్నర్ కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, ఫారెన్ ట్రేడింగ్ కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా ఇక్కడ అంటే సమ్ డిస్టర్బెన్స్ అనేది ఉండే ఆస్కారాలు అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అది మీ ఎదుటి వారితో, మీ తోటి వారితోనే ఎక్కువగా ఈ ఆస్కారాలు కనిపిస్తున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళండి, ఇంట్లోనే ఉంటానండి అన్నారనుకోండి, ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండే వాళ్ళతో. సో ఎప్పుడు ఇంట్లో ఉండండి, బయట తిరుగుతూ ఉంటాడండి. వాడు ఎవడైతే తిరుగుతుంటాడో వాడితో వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది ఆ నెగిటివ్ గ్యాపా, పాజిటివ్ గ్యాపా అనేది మనం పక్కన పెడితే, అంటే గొడవయ్యి వచ్చే గ్యాపా ఇవి పక్కన పెడితే, అంటే రవి, కుజ, బుధుడు ఈ 3 కూడా సప్తమ స్థానంలో ఫలితాన్ని ఇవ్వని కారణంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా అంతగా ఇక్కడ మీకు పాసిబిలిటీస్ కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎదుటి వాళ్ళతో మీరు ఈ యొక్క అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎదుటి వాళ్ళు కొంత అగ్రెసివ్గా మారే ఆస్కారాలు కనిపిస్తుంటాయి. ఏంటి వీడు ఎంత కోపంగా ఉంటున్నాడు, లేకపోతే ఏంటి ఊరికే ఫైర్ అవుతున్నాడు, లేకపోతే అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా అనే విధంగా మీ ఎదుటి వాళ్ళు ఉంటారు. గురుడు, శని ఓ పక్కన మీకు ఇక్కడ లాభస్థానంలో వక్రించి నడుస్తున్నారు. వీడితో వ్యాపారం చేద్దామా, వదిలేద్దామా, అసలు వీడిది కాదులే మనకి, ఇలాంటివి వస్తుంటాయి. సంయమనం పాటించాలి. గురుడు, శని రిట్రగ్రేషన్ పూర్తయ్యేంత వరకు అనవసరంగా వచ్చే లాభాన్ని వ్యాపారంలో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, ఆర్ మ్యారిటల్ లైఫ్లో కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో అనవసరంగా పోగొట్టుకోవద్దు. ప్రజెంట్ ట్రాన్సిట్ అంతే. సప్తమంలో ఉన్న రవి, కుజులు మళ్ళీ డైరెక్ట్ ఆస్పెక్ట్ మీ రాశిని చూస్తారు. కాబట్టి మీ ఎదుటి వాళ్ళు మీకు బీపీని పెంచేస్తుంటారు. ఈ విషయాన్ని మనకి ముందు తెలిసింది కాబట్టి కొంచెం కేర్ తీసుకుని ముందుకు వెళ్ళండి. సో అలాగే మేన్ రాశి వారికి మనం చూసినప్పుడు వారాంతం గురు, శుక్ర, శనివారాల్లో అష్టమ చంద్రుడు, ఇక అష్టమాధిపతి వెళ్ళి నవమ స్థానంలో ఉన్నాడు. సో ఇది కొంతవరకు వారాంతానికి రిలాక్సేషన్ ఇచ్చేస్తుంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు మీకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నా వారాంతానికి శుక్ర, శనివారాల్లో కొంత మళ్ళీ బయటకు వచ్చేస్తారు ఆ యొక్క మూడ్ నుంచి. సో ఇంకా ఏదన్నా మీ కాన్సన్ట్రేషను ఫ్యూచర్లో మనం ఎలా గ్రో అవ్వాలి, ఏంటి, కొన్ని చేంజెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనే విషయాల మీద ఎక్కువ ఆలోచించడం అనేది జరుగుతుంది అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. సో కాబట్టి ఇక్కడ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్, లాంగ్ జర్నీస్ కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అష్టమాధిపతి నవమంలో ఉన్నాడు కదా, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని స్పిరిచువల్ ఖర్చులు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో మొత్తంగా ఈ మేన్ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు వివాహ సంబంధాల పరంగా చూస్తే ప్రస్తుతం మ్యాచెస్ కుదిరే పరిస్థితులు కొంత తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే బుధుడు కూడా వక్రంలో ఉన్నాడు కాబట్టి కన్ఫ్యూజనే ఉంటుంది తప్పించి ఈ టైంలో మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ వాటికి సంబంధించిన పనులు ముందుకెళ్ళేది చాలా తక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క గురుడు, శని కూడా లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా స్టూడెంట్స్ కూడా కొంత సందిగ్ధంలో పడతారు. ప్రజెంట్ అయితే కొంత సందిగ్ధావస్థ అనేది ఉంటుంది. సో ఇక ఈ ద్వితీయాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు. సో ధనపరమైన విషయాల్లో మనం
చూసుకున్నప్పుడు వ్యాపార పరంగా కూడా కొన్ని పెట్టుబడులు కొంచెం ధనం ఖర్చు పెట్టి కొంచెం వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు పెట్టే ఆస్కారాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధమైన కండిషన్స్లో మీన రాశి వారికి సంబంధించి సప్తమంలో మనం ముందు ఏదో చెప్పుకున్నాం, రవి కుజ బుధ ఈ 3 గ్రహాలు కూడా సప్తమ స్థానంలో ఉండటం వల్ల అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు, మీ తోటి వాళ్ళతో గొడవ పడద్దు. సో ఇది మీరు ముందుగా గుర్తుపెట్టించుకోవాల్సిన ఈ సప్తమ స్థానంలో ఉన్న ఈ గ్రహాలకి సంబంధించి కృష్ణుడిని ఆరాధించడం. చక్కగా కృష్ణుడికి సంబంధించి ప్రతివాడు ఫోన్లో ఏవేవో పెట్టుకుంటారు, అవన్నీ వదిలేసి కృష్ణుడికి సంబంధించినవి చక్కగా ఏవైనా సరే జై జనార్దన కృష్ణ రాధికాపతే ఉంటాయి కదా, ఇలాంటి కృష్ణుడికి సంబంధించినవి కనుక మీరు వింటే చక్కగా ఇలాంటి దోషాలన్నీ పోతాయి. దానికి ప్రత్యేకించి పెద్దగా ఏం చేయక్కర్లా. సో ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.